హలో హలో కోరస్ కోసం తమ్ముడు అనిల్ దా విజయ్ స్టిల్ విజయ్ దా జోహార్ గద్దర్ అన్న అన్న అందరూ ఒక్కసారి గట్టిగా పిడికిలెత్తి చెప్పాలి. ఏదో కూర్చున్నామంటే కూర్చున్నాం, వచ్చినామంటే వచ్చినాం కాదన్న. అందరూ పిడికిలెత్తి గట్టిగా జోహార్లు చెప్పాలి గద్దర్ అన్నకు. ఒక్కసారి గట్టిగా జోహార్ గద్దర్ అన్న, జోహార్ 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 గద్దర్ అన్న, జోహార్ జోహార్. ఈ పాట అన్న ఇవి ఆన్ చేయవా కొంచెం, డోల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ పాట గద్దరన్న చనిపోయిన రోజు రాసినటువంటి పాట. నేను అదే రోజు రాసి ఎల్బీ స్టేడియంలో అన్న పార్థివ దేహం ఉన్నప్పుడు నా పాట అక్కడ ప్లే చేయడం జరిగింది. కూలిపోయేనే మా పాటల శిఖరం, రాలిపోయేనే ఈ పేదల రాగం, నింగికెగసినాది ఓ ఎర్రని గానం, నింగికెగసినాది ఓ ఎర్రని గానం, పయనమైపోయినది పయనమైపోయినది పోరు ప్రవాహం. జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాడు గద్దరన్న జోహారులే నీకు, జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. కూలిపోయేనే మా పాటల శిఖరం, రాలిపోయేనే ఈ పేదల రాగం, కూలిపోయేనే మా పాటల శిఖరం, రాలిపోయేనే మా పేదల రాగం, నింగికెగసినాది ఓ ఎర్రని గానం, నింగికెగసినాది ఓ ఎర్రని గానం, పయనమైపోయినది పోరు ప్రవాహం. వారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. అటవి గుంటె పైన నీ పాట సంతకం, అడవి గుండె పైన నీ పాట సంతకం, పీడిత జన విముక్తికి పట్టిన పంతం, సమసమాజ నిర్మాణం వైపే పయనం, జీవితమంతా ప్రజా ఉద్యమగానం, పేదోళ్ళ పాటకు తుపాకి మోత బహుమతి, పేదోళ్ళ పాటకు తుపాకి మోత బహుమతి, ఆ తూటాలను కడుపులోన ఎవరన్నా తూటాలు కడుపులో దాచుకున్నది గద్దరన్నే కదా. మరి పాడుతున్నంతసేపు మీరు సప్పట్లు కొట్టాలన్నా, ఉట్టిగా సపోర్ట్ చేసి కూర్చుంటే కాదు. ఆ తూటాలను కడుపులోన పాట దాసుకున్నది జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. ఇలాంటి జన్మ ఎత్తటం ఎవ్వరి తరమో, గద్దరన్న లాంటి జన్మ ఎత్తడం మన తరం అవుతా, ఇంకెవరి తరమన్న అయిద్దా? గద్దరన్నను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మాత్రమే పాటలు పాడగలం, రాయగలం, ఆయన బాటలో నడవగలం తప్ప గద్దరన్న లాగా మళ్ళీ ఎవరైనా పుట్టగలుగుతారా?
నీలాంటి జన్మ ఎత్తటం ఎవ్వరి తరమో, మాలాంటి వాళ్లకు నీవే స్ఫూర్తిదాయకం. నువ్వు గచ్చగట్టి ఎగురుతుంటే ఎర్ర జెండలా, ఆ జెండ బట్టి కదిలే జనం అడవిదారిలా. నీ పాటకు మరణమే లేదుగా, నీ పాటకు మరణమే లేదుగా. నువ్వు తిరిగొస్తావు ప్రతిరోజు పొద్దు పొడుపులా. జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. ఎల్లిపోయేనే మా పాటల నౌక, మళ్ళెప్పుడొస్తవే ప్రజాయుద్ధ నౌక. ఏ వేదిక మీద గర్జిస్తవే అన్నా, ఏ అడవి దారినా నిన్ను వెతుకుదుమన్నా. పాట నేర్ప ఎవరున్నారు రావే అన్నా, మాకు పాట నేర్ప ఎవరున్నారు రావే అన్నా. నీ ఆశయాల దారిలో మొలకలమన్నా. ఆరు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారిలో దిక్కు ఎవ్వరు. పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న జోహార్ జోహార్. ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ అన్న, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటూ జోహార్ గద్దరన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు మార్వాడి సుదర్శన్ గారు డిఎల్ఎఫ్ వారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కొంచెం సమయం దృష్టిలో పెట్టుకొని తొందరగా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. దానికి ముందు సైదుల్ గారు ఇక్కడికి వచ్చిన కవులు కవితలు పంపించిన వాళ్ళ పేర్లు ఒకసారి మీరు చదవాల్సింది కోరుతాను. గద్దర్ ఫౌండేషన్ కోరగానే సూర్యకిరణ్ అన్న ఫౌండర్ అండ్ ప్రధాన కార్యదర్శి కోరగానే చాలామంది కవులు రచయితలు చాలా పాటలను పంపించారు, కవిత్వాలను పంపించారు. వాటిలో ఏరి కోరి కొన్నిటిని ఈరోజు పాటల పాలధార పాట అనే పుస్తక రూపేణ రాబోతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన రచయితలు దయచేసి ఈ యొక్క పుస్తకాన్ని మీకు అందించవలసిందే అని అన్న కోరాడు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ అందిస్తాం అనేది అన్న మళ్ళీ వివరిస్తారు. వారి పేర్లు ఒకసారి గుర్తు చేస్తాను. వచ్చిన వాళ్ళందరూ కూడా ఉండవలసిందిగా వేడుకుంటూ బుచ్చి కృష్ణ గారు, కాడే శంకరయ్య, ఏట రవి, తాండ్ర చిరంజీవి, మానుకోట ప్రసాద్, జే కోటి, గోదావరి, నల్లమల్ల మురళి, సురేష్ మహాజన్, యశ్పాల్, జయప్రకాష్, యోచన, ఏపూరి సోమన్న, రాచకొండ రంగన్న, రేణుక, కరిపి రాజకుమార్, చిన్ని కృష్ణ, అనిల్ కర్ణ, నక్క కుమారస్వామి, డప్పు నరసింహ, దాసరి లక్ష్మయ్య, జోగు కృష్ణయ్య, ఆర్వి లక్ష్మి, మచ్చ దేవేందర్, వీళ్ళందరూ కూడా పాటలు కవిత్వాలు పంపారు. ఇంకా చాలామంది పంపారు. వాళ్ళందరి పేర్లను కూడా మళ్ళీ చదువుతాం. థ్యాంక్ యూ అన్న. అందరికీ ఉద్యమాభివందనాలు. ప్రజా ఉద్యనౌక గద్దరన్న. మనుషులందరూ జీవించే ఉంటారు కానీ దొరతనానికి బానిసగైన ఆ బానిసత్వం నుంచి విముక్తి కల్పించిన వీరుడు శూరుడే అన్న బాణి. అదే గద్దరన్న బాణి. మరి గద్దరన్న పేరుతోటి ఇలా ఎంతో పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఆయనే ఈ ఆదిలో ఏదైతే